తాజా అంశం చూస్తున్నాం. సీఎం చంద్రబాబును సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. సాయికృష్ణ అదృశ్యంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయిస్తున్నామన్న చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సాయికృష్ణ కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలవడానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? సుజాత, ఏదైతే విజయవాడ కృష్ణలంక పరిధిలో సాయికృష్ణ అదృశ్య ఘటన చోటు చేసుకుందో దీనికి సంబంధించి కొన్ని రోజులుగా వివాదం చోటు చేసుకుంటుంది. దీనికి సంబంధించి అటు రాజకీయ వివాదం కూడా తలెత్తింది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఘటనకు సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటీవల భేటీ అయి దీనికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పి కూడా డీజీపీని ఆదేశించడం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి వివాదాలు ఎదుర్కొంటున్న సీఏ నాగరాజును కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి నిన్నే అటు ఉదయం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అలాగే ఎల్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ఎల్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అయితే ఒక ఈ కులపరమైన విభేదాలు సృష్టించేందుకే వైసీపీ వేధిస్తోందని చెప్పి అటు తెలుగుదేశం వర్గాలు కూడా చెప్తూ వస్తున్నాయి. ఈ సందర్భంలో అటు సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కలవటం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. తనలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సాయికృష్ణ తల్లి అలాగే ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా ప్రస్తుతం సీఎం వద్దకు తీసుకొచ్చారు. ఏదైతే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి చెప్పినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఘటన ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని దీనికి సంబంధించి ఒక ఐపీఎస్ అధికారి స్థాయిలో ఉన్నత స్థాయి విచారణ కూడా జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్న ధైర్యం కూడా విజయలక్ష్మికి చెప్పారు. మొత్తంగా ఈ తప్పుందని కనుక తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని ఆయన స్పష్టం చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండాలని చెప్పి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీఎం అన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఆవిడ సీఎం నివాసంలోనే ఉన్నారు. సీఎం ని కలిసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సుజాత, ధన్యవాదాలు కృష్ణ.